అందరికీ మనందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1 ఇయర్ అవుతుంది. జూన్ 4వ తారీఖున రిజల్ట్ వచ్చినాయి కాబట్టి 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ వెన్నుపోటు దినంలో భాగంగా ఏదైతే వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆయా నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఏదైతే విజయనగరం జిల్లా ఏదైతే చీపురుపల్లిలో ఏదైతే బొత్స సత్యనారాయణ గారు ఆయన కూడా వెన్నుపోటు దినంలో పాల్గొన్నారు. అయితే వెన్నుపోటు దినంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతున్న సందర్భంగా తీవ్రమైన అస్వస్థతకి లోను కావడం జరిగింది. ఆ విజువల్ చూస్తుంటే ఖచ్చితంగా ఆయనకి తీవ్రమైన హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మాట్లాడేవాడు అలా చాలా దారుణంగా పడిపోవడం అనేది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తీవ్రమైన బాధని చూశారు కదా. అట్లా మాట్లాడుతూ అట్లా పడిపోయారు. ఎట్లా పడిపోయారు చూడండి. దీన్ని బట్టి ఏంటంటే ఆయనకి తీవ్రమైన కళ్ళు కూడా అట్లా పైకి వచ్చినాయి అనమాట. అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ఇక్కడ మనకి గమనించినట్లయితే చాలా తీవ్రమైన హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే కళ్ళు అనేవి ఇట్లా పైకి వచ్చినాయి అనమాట. దీన్ని బట్టి చూస్తుంటే ఆయనకి సివియర్గానే హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే ఆయన్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. మరి భవిష్యత్తులో ఏదైతే మరి ఆయనకి డాక్టర్లు కరెక్ట్గా చూసి ఏదైతే మరి ఆయనకి వచ్చింది హార్ట్ అటాక్ లేకపోతే మైల్డ్ పెయిన్ వాటన్నిటిని చూసి మరి ఆయన ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో చూడాలన్నమాట. ఏదేమైనా కానీ ఏదైతే వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వెన్నుపోటు దినంలో ఇలా జరగడం అనేది కొంచెం వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి థ్యాంక్ యూ.